భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బిడ్డ, నిన్ను మోసం చేయటానికి కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. వాళ్ళని అంతం చేయాలి అంటే వెంటనే నా చేతిలో ఉన్న ఈ త్రిశూలాన్ని తాకు. వాళ్ళెవరో నీ కళ్ళకు కట్టినట్లుగా నీకు తెలుస్తుంది. వెంటనే నువ్వు జాగ్రత్త పడాలమ్మా. అందుకే నీకు ముందుగానే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దుర్గమ్మ తల్లి చెప్పేది ఒక్కసారి విను. ఒక్కసారి నా చేతిలో ఉన్న ఈ త్రిశూలాన్ని తాకి నీకు కావలసినటువంటి విషయం ఏంటో తెలుసుకోమ్మా. వాళ్ళు ఎవరిని చూసి మనం జాగ్రత్తగా ఉండాలో ఖచ్చితంగా ఈరోజు ఈ దుర్గమ్మ మాటల్లోనే విందాం. వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఇది నీ కంట పడిన వెంటనే కాదనకుండా నిర్లక్ష్యం చెయ్యకుండా ఒక్క క్షణంలోనే అన్నీ మారిపోతాయి కదా. గంటలు, రోజులు, వారాలు కాదు తల్లి, కేవలం నీ జీవితంలో కొన్ని సంఘటనలు, ఘటనలు, మలుపులు, మెలికలు ప్రతి ఒక్కటి కూడా మారుతాయి. ఒక్కొక్కసారి నీ జీవితమే తలకిందులైపోతుంది. కాబట్టి ఈ దుర్గమ్మ అందిస్తున్నటువంటి ఈ సందేశాన్ని నువ్వు ఆనందంగా అందుకో. జాగ్రత్త పడు, లేకపోతే పూర్తిగా మోసపోయి తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటావు. కాబట్టి జాగ్రత్త తల్లి. ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకో. ఈ దుర్గమ్మ చెప్పే మాటల్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు. ఏముందులే అని తీసి పారేకు. ఈ శూలాన్ని తాకిన మరుక్షణంలో నీకు రహస్యాలన్నీ కూడా బయటపడతాయి. నువ్వు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా నీ కంటపడిన వెంటనే ఈ దుర్గమ్మ చెప్పేది జాగ్రత్తగా వినిబిడ్డ. ఇది కేవలం నీ కోసం ఈ దుర్గమ్మ తీసుకొచ్చినటువంటి మంచి సందేశం. చివరి వరకు చూడు, అన్నీ అర్థమవుతాయి. చూడు బిడ్డ, ఇప్పుడు నీకు కొంచెం కంగారు, అలానే కాస్త భయము వచ్చేసింది కదా. అవి అన్నీ కూడా నీకు మొదలై ఉంటాయి. ఎందుకు తల్లి, అసలు ఎవరు నన్ను మోసం చేయబోతున్నారు? నేను ఎవరికి కూడా ఎటువంటి చెడు తలపెట్టలేదు కదా, ఎవరికి నష్టం చేయలేదు కదా, గాయపరచలేదు కదా, నొప్పించలేదు కదా, ఎవరి దగ్గర ఉన్న వస్తువుని నేను లాక్కోలేదు కదా, డబ్బును కానీ మనశ్శాంతిని కానీ నేను లాక్కోలేదు. అలాంటప్పుడు నా మీద ఎవరికి పగ ఉంటుంది, ఎవరికి కక్ష ఉంటుంది? నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది తల్లి? నాకు కుదిరిన వాళ్ళతో అందరితో మంచిగానే ఉన్నానే, ఏదైనా కావాలంటే సాయం చేశాను, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాను. మరి నా మీద అలాంటి దురుద్దేశం పెట్టుకొని ఉన్నారా? ఎవరు తల్లి వాళ్ళు అని అడుగుతున్నావు కదా. అయితే నీ మనసులో ఈ సందేహం మొదలైంది కదా. ఇవన్నీ తెలియాలంటే ఈ దుర్గమ్మ సందేశం నువ్వు విని తీరాల్సిందే బిడ్డ. ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఉంటారో లేక ముక్కుసూటితనంతో ఉంటారో, వాళ్ళు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఎవరైతే వారి జీవితంలో రెక్కల మీద కష్టపడుతూ ఉంటారో అలాంటి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారమ్మా. ఎందుకో తెలుసా? నిన్ను మోసం చేయడం తెలియదు, ఒకరి దగ్గర చెయ్యి చాటం తెలియదు, అలాగే ఒకరిని నొప్పించడం కూడా తెలియదు, ఒకరిని బాధ పెట్టడం కూడా తెలియదు, ఒకరిని మోసం చేయటం అంతకన్నా నీకు రాదు. నీ తెలివితేటలతో, రెక్కల కష్టంతో, నీ శ్రమతో నువ్వు రేయింబవళ్ళు కష్టపడి నీ జీవితంలో నువ్వు ఎదుగుతావు, తింటావు, వస్తుంటావు. కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటావు. నీ సంసారంలో బాగుంటావు, నీ కుటుంబంలో బాగుంటావు. నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, నాకు ఈ 10 రూపాయలు ఇవ్వు అని ఎవరి దగ్గర కూడా నీ కష్టాన్ని చెప్పుకో, ఇతరుల సాయాన్ని ఆశించవు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కొందరిలో ఒకలాంటి ఈర్ష్య మొదలవుతుంది. ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా చేయి చాచడం ఇదే. ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో ఎదిగిపోతూ ఉన్నాడు? మేము కూడా తనతో పాటు జీవితం మొదలుపెట్టాం కదా, కానీ మా జీవితం చూస్తే అల్లకల్లోలంగా ఉంది. మా జీవితంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మేము ఎంతో చేస్తున్నాం, ఎంతో సంపాదిస్తున్నాం, కానీ తనంత సంతోషంగా లేము, ఉండలేకపోతున్నాం. తన కుటుంబంతో ఎంత సంతోషంగా ఉంటుంది.
తన కుటుంబంతో ఎంత సమయం వాళ్ళు గడుపుతున్నారు, కానీ మా వల్ల అవ్వటం లేదే, మేము అలా ఉండలేకపోతున్నాం, సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకు రావటం లేదే, కానీ వాళ్ళకు మాత్రం అంతలా వస్తుంది ఎందుకు? వాళ్ళని నవ్వుల పాలు చెయ్యాలి అని చెప్పి, నీకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలి అని చెప్పి, నీ కుటుంబం చిన్నాభిన్నం చెయ్యాలి అని చెప్పి నిన్ను టార్గెట్ చేస్తున్నారమ్మా. నీ పనులు ఆటంకాలు ఏర్పడేలా చేస్తున్నారు, నీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు బాబా అలా చేస్తున్నారు? నేను ఎవరిని ఏమీ చేయలేదు కదా అన్న అనుమానం అనేది నీకు వస్తే దీని వెనుక ఒక కారణం ఉందమ్మా. ఎవరు అనేది కూడా చెప్తాను. ఎదురుగా ఉన్న ఈ శూలాన్ని ఒక్కసారి తాకు, కళ్ళు మూసుకొని నన్ను తలుచుకో, ఈ అమ్మని తలుచుకో. దుర్గమ్మ ఎవరెవరిని చూపిస్తుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని వారి ముఖం కళ్ళకు కనిపించేలా చేస్తాను. నీ మనసులో ఆలోచనలు నీకు కనబడేటట్లుగా చేస్తాను. వారి రూపురేఖలు నీకు కనిపించేటట్లుగా, నీ కళ్ళల్లో కనిపించేటట్లుగా చేస్తాను. వారి ప్రవర్తన, ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారో, వారు ఎవరు ఏం చేయబోతున్నారు, ప్రతి ఒక్కటి కూడా నీ కళ్ళల్లో, నీ కళ్ళకు కట్టినట్లు కనిపించేలా చేస్తాను. ఈ దుర్గమ్మ మీద నీ భారం వేసి తప్పకుండా విను, అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. వారి చరిత్ర అంతా కూడా కనిపిస్తుంది. నీతో ఉన్నారమ్మా, నీ చుట్టూ తిరుగుతున్నారు, నీ ముందే ఉన్నారు, నీ ప్రతి పనిలో నీ వెంటే ఉన్నారు, ప్రతిదీ నీ గురించి గమనిస్తూ ఉన్నారు. అది మంచి కానీ, చెడు కానీ, కష్టం కానీ, నష్టం కానీ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం కళ్ళు తెరిచి, నోరు తెరిచి ఏది చెప్పవు. వాళ్ళంతటా వాళ్ళే అన్నీ కూడా నీ చుట్టూ తెలుసుకుంటున్నారు, అంత చనువుగా నీతో ఉంటున్నారు. నువ్వు పని చేసే చోట కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, నీ కుటుంబంలో కూడా అలా గమనిస్తూనే ఉన్నారు. ఇద్దరి మధ్య చనువు కూడా ఎక్కువగా ఉంది. ఆ చనువు వల్ల ఏమవుతుందో వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే, వాళ్ళు ఎందుకు నిన్ను పతనం చెయ్యాలి, నిన్ను మానసికంగా కృంగదీయాలి, వేరే ఆలోచనలు నీ మనసులోకి రాకూడదు. ఎంతసేపటికి బాధగా విలవిల్లాడిపోతూ నిద్రాహారాలు మానేసి ఒంటరిగా కుమిలిపోవాలి, ఒంటరిగా ఉండాలి, అలా చేస్తారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే, నీ మనసు మళ్ళించాలి. నీ మనసు ఎందుకు మళ్ళించాలి అంటే, వారు ఎన్నో తప్పులు చేస్తున్నారు, అలానే ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు, తప్పు దారిలో వెళ్తున్నారు, వారి జీవితమే తప్పుడు దారిలో వెళ్తుంది. అవి నువ్వు గమనించేసావేమో, నువ్వు గమనించక చూసేసావేమో అన్న భ్రమలో వాళ్ళు తప్పు చేస్తున్నారు. నా గురించి నేను చేస్తున్న ప్రతి తప్పు తనకు తెలిసిపోతుందేమో, తనతో నేను ఉంటున్నాను కదా, తనతో తిరుగుతున్నాను కదా, నేను చేస్తున్నది గమనించేశారేమో అని భయపడిపోతున్నారు. ఇక నా తప్పుల్ని వాళ్ళు ఎక్కడ బయట పెట్టేస్తారో, ఈ నా పొరపాట్లు ఎక్కడ బయట పెడతారో, అలా పెడితే నేను నవ్వుల పాలైపోతానేమో, అందరూ నన్ను చిన్న చూపు చూస్తారేమో, ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదు అని ఎవరూ నాతో మాట్లాడరేమో, నేను సంతోషంగా ఉన్నప్పుడు, తన జీవితంలో అనుకున్నది సాధిస్తూ వెళ్తున్నప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో, ఆ తప్పులన్నీ గమనించి ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు. అందుకే తల్లి, నీకు ప్రశాంతత లేకుండా చెయ్యాలని వాళ్ళు చేస్తున్నారమ్మా. వాళ్ళు ఎవరు నీకు అర్థమైంది కదా బిడ్డ. ఇక ఆ అదృష్టాన్ని, నీకు ఎలాంటి అదృష్టం లేకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తే, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తే, నలుగురిలో నవ్వుల పాలు చేస్తే, తనని నడి రోడ్డు మీదకి లాగేస్తే, తనని అప్రదిష్ట పాలు చేస్తే, తనని ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయేటట్లు ముంచేస్తే, మోసం చేస్తే, ఇక అప్పుడు తన పరిస్థితులన్నీ ఎదుర్కోవటానికి, వాటి నుంచి బయటపడడానికి అతని ఆలోచనలు, మెదడు, మనసు అన్నీ కూడా వాటితో పూర్తిగా నిండిపోయి ఉంటాయి బిడ్డ. అలా ఉంటే గనక నా గురించి ఎందుకు పట్టించుకుంటారు అని చెప్పి వాళ్ళు వేసే కుట్ర తల్లి ఇది. వాళ్ళ సమస్యలే వాళ్ళకి తన మీద వెళ్ళిపోతున్నాయి, నాలాంటి మర్చిపోతారు కదా, కాబట్టి అలాంటి ఒక స్థితిలో తనని ఉంచేస్తే నా తప్పులన్నీ మూతబడిపోతాయి, బయటికి రావు. నా గురించి మర్చిపోవాలి అంతే, తననే కష్టాల్లో నెట్టివేయాలి, ఇది వారి ఆలోచన. అందుకోసమని నీతో మంచిగా ఉంటూ నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నువ్వు పని చేసే చోట నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. నీకు వస్తున్న అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారు, అవకాశాలు లాగేసుకోవాలని చూస్తున్నారు. కానీ వారి తరం కాదమ్మా, ఎన్ని జన్మలెత్తినా సరే వాళ్ళ వల్ల అవ్వదు. ఏది చేసినా మనిషి వల్ల అవుతుంది. ఏదైనా తలుచుకుంటే ఈ దుర్గమ్మ వల్ల అవుతుంది. మంచైనా చెడైనా నీ దుర్గమ్మే జరిపిస్తుంది తల్లి. ఇలాంటి వాళ్ళ నీ ముందు ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళ ఆటలు సాగుతాయా? సాగవు బిడ్డ. భయపడకమ్మా, నీ దుర్గమ్మ నీతోనే ఉంది కదా. ఇక నుంచి ఏది కూడా నీ దాకా రాకుండా చేస్తాను. నీ మంచి కోరే ఇదంతా కూడా చెప్తున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళెవరో తెలుసుకొని కళ్ళ ముందు మెదిలాడేలా చేశాను. ఇప్పటికే నీకు అర్థమైపోతుంది బిడ్డ.
వాళ్ళెవరు అనేది నీకు తెలిసిపోయింది కదా. ఇకనైనా నువ్వు జాగ్రత్త పడి వాళ్ళ నుంచి దూరంగా ఉండు. నీ రహస్యాలు వాళ్ళకు బయట పెట్టకుండా ఉండు. వాళ్ళు నీ ముందు వాళ్ళు మంచిగా నటిస్తారు. నీ గుట్టులన్నీ వాళ్ళకి చెప్పకుండా నువ్వు జాగ్రత్తగా ఉండి రహస్యంగా ఉంచుకొని నీ పనులు నువ్వు సాగించుకో. ఇక నుంచి నీకు అంతా కూడా మంచే జరిగేలా ఈ దుర్గమ్మని నేను చేస్తాను కదా, నీకు అండగా నేనుంటాను. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు తల్లి. ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీకెప్పుడు నీపైనే ఉంటాయి. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.